నమస్కారం. ఈరోజు మనం ఆధునిక భారతదేశ ఆర్థిక మనస్సాక్షి అనే ఒక ఆసక్తికరమైన మూల గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజానికి మన చుట్టూ రోజు ఎన్నో రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి గదా. కానీ అసలు మన దేశం ఎదుర్కొంటున్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మన ముందున్న అసలైన సవాళ్లేంటి అనే విషయాలను ఈ గ్రంథం చాలా బ్యాలెన్స్డ్గా వివరిస్తుంది. పైన కనిపించే భావోద్వేగాలను కాస్త పక్కన పెట్టి మన ఆర్థిక వ్యవస్థ మూలాల్లోకి వెళ్లి చూస్తే ఈ రచయిత ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ముందుగా మన సమాజంలో దశాబ్దాలుగా బలంగా వినిపిస్తున్న ఒక ప్రధానమైన కథనమేంటో చూద్దాం. ఆ పుస్తకంలో ప్రస్తావించిన ఒక ముఖ్యమైన పాయింట్ చూడండి. ఎన్నో సంవత్సరాలుగా మనకొకటే చెప్పారు, మతం ప్రమాదంలో ఉంది అని. నిజమే గదా. ఎన్నో ఏళ్లుగా మన సమాజంలో పదే పదే ప్రతిధ్వనించే ఒక బలమైన నెరేటివ్ ఇది. ఈ ఒక్క మాట సామాన్యుల ఆలోచనలను, వాళ్ల దైనందిన ప్రాధాన్యతలను ఎలా మార్చేసిందో రచయిత ఇక్కడ చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. తరం ఈ ఒక్క ఎమోషనల్ పాయింటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ అసలు సమస్యల మీద నుంచి మన దృష్టిని ఎలా మళ్లించిందో ఈ గ్రంథం ఎలాంటి పక్షపాతం లేకుండా పాయింటౌట్ చేస్తోంది. అయితే ఇక్కడే ఒక చాలా షార్ప్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ అవుతోంది. అదేంటంటే, ఈరోజు నిజంగా ప్రమాదంలో ఉన్నది ఏమిటి? మనకి అలవాటైపోయిన భయాల గురించి చర్చించుకోవడం పక్కన పెడితే కంటికి కనిపిస్తున్న కఠోర వాస్తవం ఏంటి? ఇక్కడే ఈ గ్రంథం తన ట్రాక్ని కంప్లీట్గా రియాలిటీ వైపు తిప్పుతుంది. మన దేశ అస్తిత్వాన్ని నిజంగా ఛాలెంజ్ చేస్తున్న ఆ వాస్తవ సంక్షోభాలేంటో ఇప్పుడొకసారి చూద్దాం. ఇప్పుడు మనం నిజమైన ప్రమాదాన్ని గుర్తించడం, అలాగే వాస్తవ ఆర్థిక పరిస్థితుల వైపు వెళ్దాం. ఇక్కడ రచయిత సామాన్యుడి జీవితాన్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే 3 ప్రధాన వాస్తవాలను ప్రస్తావించారు. మొదటిది గ్లోబల్ మార్కెట్లో పడిపోతున్న రూపాయి విలువ. 2 ఉద్యోగావకాశాల కోసం తీవ్ర నిరాశతో ఎదురుచూస్తున్నాం మన యువత. ఇక మూడోది సామాన్యుడి నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్పణం, అంటే రోజురోజుకి పెరుగుతున్న ధరలు. ఇవి కేవలం పేపర్ మీద కనిపించే ఎకనామిక్ టర్మ్స్ కాదండి. ఇవి మన చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ప్రెషర్కి డైరెక్ట్ సిగ్నల్స్. ప్రతిరోజు ఒక సామాన్యుడి బతుకుదెరువుని ఇవి ఎలా కష్టంగా మారుస్తున్నాయో ఈ మూలగ్రంథం చాలా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. మరి ఇలా జరగడానికి ఒక ముఖ్య కారణమేంటి? నెక్స్ట్ టాపిక్, మన దేశం దిగుమతుల మీద ఏ స్థాయిలో ఆధారపడుతోంది అన్నది చూద్దాం. చమురు, ఎలక్ట్రానిక్స్, చివరికి వంట నూనెలు. చూడండి, మన రోజువారీ బేసిక్ నీడ్స్ కోసం కూడా మన దేశం విదేశీ మార్కెట్ల మీద ఎంతలా డిపెండ్ అవుతోందో ఈ 3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి. మన సొంత అవసరాలకు సరిపడా ప్రొడక్షన్ లేకపోవటం వల్ల ఏమవుతుంది? ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఎకనామిక్ డిస్టర్బెన్స్ వచ్చినా దాని ఇంపాక్ట్ డైరెక్ట్గా మన ఇంట్లోని బడ్జెట్ మీద పడుతుంది. దేశ భద్రత అంటే కేవలం బార్డర్స్ని ప్రొటెక్ట్ చేయటం మాత్రమే కాదు, ఇలాంటి ప్రాథమిక అవసరాల కోసం వేరే దేశాల మీద ఆధారపడటం అనేది లాంగ్ టర్మ్లో మన ఎకానమీకి ఎంత పెద్ద ముప్పుగా మారుతుందో రచయిత ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. సో ఇవన్నీ చూసేక అసలొక వ్యవస్థ పతనానికి నిజమైన కారణమేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మన సమాజం ముందున్న ఒక అతి పెద్ద కాంట్రడిక్షన్ని చాలా లాజికల్గా ప్రెజెంట్ చేశారు. ఒకవైపేమో కేవలం ఎమోషన్స్ బేస్ చేసుకుని మతాల పేరుతో ఒకరితో ఒకరం పోరాడుకోవడం, మరోవైపు చూస్తే లోపల నుండి నెమ్మదిగా క్షీణిస్తున్న మన ఆర్థిక వ్యవస్థ. ఈ ఎనాలిసిస్ చాలా న్యూట్రల్గా ఒక విషయాన్ని క్లియర్ చేస్తుంది. మొదటది మనల్ని రియల్ ప్రాబ్లమ్స్ నుంచి డైవర్ట్ చేసే ఒక స్ట్రాంగ్ డిస్ట్రాక్షన్ మాత్రమే అని, రెండోదే ఒక దేశాన్ని నిజంగా పతనానికి దారితీసే ఫ్యాక్టర్ అని స్పష్టంగా చెప్తోంది. అసలు మనం దేని గురించి మాట్లాడుకోవాలి, కాని దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనే గ్యాప్ని ఇది పర్ఫెక్ట్గా హైలైట్ చేస్తోంది. అందుకే ఈ మొత్తం పుస్తకానికే ఒక కీ పాయింట్ లాంటి వాక్యం ఇక్కడుంది చూడండి. ఒక దేశం మతాల వల్ల ఎప్పుడూ కూలిపోదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడితేనే కూలిపోతుంది. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. జాతీయ స్థాయి సమస్యలను కేవలం ఇమోషనల్ యాంగిల్లో చూడటం మానేసి ఎకనామిక్ రియాలిటీ బేస్ చేసుకుని ఆలోచించాలని ఈ లైన్ మనల్ని డిమాండ్ చేస్తోంది. దేశ పునాదులు ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ ఎకనామిక్ పాలసీల మీదే నిలబడతాయి తప్ప ఇమోషన్స్ మీద కాదు అన్నది హిస్టరీ చెప్తున్న నిజం. ఇది అక్షరాలా కళ్ళు తెరిపించే ఒక వాస్తవం. ఇక చివరిగా భవిష్యత్తును ఎంచుకోవడం, మన ముందున్న తక్షణ ప్రాధాన్యతలు ఏంటి అన్నది చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి అని రచయిత ఇక్కడడుగుతున్నారు. అవును, ఒక క్షణం పాజ్ తీసుకుని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన టైమిది.
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాస్తవాల దృష్ట్యా ఒక సొసైటీగా మన ప్రయారిటీస్ ఏంటో మళ్లీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనికిరాని ఆవేశాలకు పోకుండా ప్రాక్టికల్గా ఆలోచించటం ఇప్పుడు చాలా ముఖ్యం. రాబోయే తరాలకు మనమెలాంటి పునాది వెయ్యబోతున్నామనే ఆలోచన ఇలాంటి ఆత్మావలోకనం నుంచే స్టార్ట్ అవుతుందని ఈ పుస్తకం ఆశిస్తోంది. అంతిమంగా మనల్ని ఆలోచింపజేసే లాస్ట్ క్వశ్చన్ ఇదొక్కటే. ఈరోజు నిజంగా కాపాడాల్సింది దేనిని? మతాన్నా లేక మన భారత్ భవిష్యత్తునా? ఈ ప్రశ్న ఎవరి సైడ్ తీసుకోదు, కాని మనం ఎటువైపు వెళ్తున్నాం అనేదానిమీద ఒక బలమైన డిబేట్ని స్టార్ట్ చేస్తుంది. దేశ భవిష్యత్తుని ఏవి నిర్ణయిస్తాయి అన్నది మన ముందున్న ఒక పెద్ద టాస్క్. సరే, ఈ ఆసక్తికరమైన మూలగ్రంథ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఇలాంటి ఇంకో డీప్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.